కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి పోరాడారా? అంటే సాయి గారు, నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు కలిసి, అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నిటి కలిపి పాలకపక్షం మీద పోరాటం అనేది డెమోక్రసీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ పాలసీస్ని ప్రతిపక్షాలన్నీ కలిపి పోరాటం చేయాలి. ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మేము కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసాం. సో 2019 నుంచి ఏ సందర్భంలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాల మీద పోరాటం చేసాం తప్ప, విధానాల మీద పోరాటం చేసాం తప్ప, పోరాటం చేసినంత మాత్రాన వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీనో జనసేన అధికారంలో తీసుకురావాలని అయితే కాదు. సో ఒక పార్టీగా మేము మిగతా పార్టీలతో కలిసి కొంచెం నేను ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోవటం వల్ల ఆ ఇంప్రెషన్ వచ్చి ఉండొచ్చేమో, కానీ నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసే పార్టీలు మాత్రం అధికారంలో రావాలనేటువంటి అంశం తప్ప నాకు వేరే ఎజెండా అయితే ఏం లేదు. జగన్ మీద మీకు ద్వేషం లేదా? వ్యక్తిగతంగా నాకు లేదు. ప్రభుత్వం మీద ఉందా? ప్రభుత్వం చేసే పనుల మీద ఉంది. అంటే ఆ పనులు అనేటువంటిది ప్రజలకి ప్రాబ్లం అనినా, లేకపోతే తెలుగుదేశం జనసేనలకు ప్రాబ్లం అని? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చాలా కార్యక్రమాల్లో ప్రజలకు మంచి అయిన కార్యక్రమాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. మంచి అయిన కార్యక్రమాలు పొగడటానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ పార్టీ మీడియా ఉంది. మంచి చేయడానికి, భజన చేయడానికి వేరే అంశాలు ఉన్నాయి. కానీ